చాలా డేస్ తర్వాత అనుష్క శెట్టిని స్క్రీన్ పైన చూడబోతున్నాం మనం. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి అండ్ డిఫరెంట్ స్టోరీగా అనిపిస్తుంది మనకి, ఎలా ఉండబోతుందన్న? నిన్న రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఆల్మోస్ట్ యూట్యూబ్ అటెన్షన్ అంతా గ్రాప్ చేసింది. ఈ మధ్య కాలంలో చాలామంది ఎదురు చూసే సినిమాల్లో ఒకటిగా చేరింది మొత్తానికైతే. అండ్ ఆబ్వియస్లీ అనుష్క ఎంచుకునే కథలు ఎప్పుడు డిఫరెంట్గా చాలా బాగుంటాయి కాబట్టి ఈ సినిమా మీద కూడా అటెన్షన్ పెరిగింది. ఆవిడతో పాటు బోల్డ్ అంతమంది ఉన్నారు కూడా. ఇప్పుడు కథనార్ అంటే ఏంటో తెలుసుకుందాం. కథనార్ ఈ పదం ఇది కేరళలోని కడమట్టం అనే ఒక ఏరియాలో ఒక పేరింట్లో ఒక అబ్బాయి పుడతాడు. ఓకే. సిరియన్ ప్రీస్ట్, సిరియన్ క్రిస్టియన్, కేరళలో ఉండే సిరియన్ క్రైస్తవుల మత పెద్దని కథనార్ అంటారు యాక్చువల్గా. టైటిల్కున్న మీనింగ్ ఇది. మత పెద్ద అదేంటిది ఇంకా చెప్పాలంటే వాళ్ళ ప్రభువు, సింపుల్గా చెప్పాలంటే ఆ ప్రభు ఎడ పుట్టాడు అంటే ఆ కేరళ కడమట్టం అనే ఒక ఏరియాలో చిన్న ప్రాంతంలో ఆయన పేదింట్లో పుడితే తర్వాత ఆ దగ్గరలో ఉన్న మలయారయార్ అనే ఒక చిన్న అడవిలో పారిపోతాడు. ఎందుకో అటు వెళ్ళాడు. కొన్నాళ్ళు అక్కడే ఉంటే అక్కడ ఒక తెగకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఈ సింపుల్గా చెప్పాలంటే నీకు పశుపతి విద్యలు నేర్చుకుంటాడు అరుంధతిలో, అలా అన్ని విద్యలు నేర్చుకుంటాడు. నేర్చుకొని ఊరికి వస్తాడు, కానీ మంచి కోసం వస్తాడు. పశుపతి చెడు చేసాడు కదా, అట్లా కాకుండా ఊరో వాళ్ళందరికీ మంచి చేయడానికి, జబ్బులు వస్తే నయం చేయడానికి, అంటే మంచి పద్ధతులకు వాడుతూ ఊరోళ్ళందరినీ కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ కథనార్ కథలో మెయిన్ ఏంటంటే కలైకట్టు నీలి అని ఒక యక్షిని అన్నమాట. ఆమె ఆ ఊరోళ్ళందరిని ఇబ్బంది పెడతా ఉంటే ఆమెను బంధించాలి. ఇలా ఆమెని ఇతని విద్యలతో ఆమెను బంధించి నెత్తి మీద ఒక మొల కొడతాడు టాప్ అని. సో ఆమెను బంధించినట్టు అట్లా వీళ్ళందరికీ ప్రభు అయిపోతాడు యాక్చువల్గా చెప్పాలి అంటే. మళ్ళీ అనుష్క మంచి క్యారెక్టర్ చేస్తూ ఉంది. సో ఏంటి అనేది తెలియదు ప్రెసెంట్ ఎవరికి. ఆవిడ ఫేస్లో మాత్రం చామింగ్గానే ఉంది. అఫ్కోర్స్ యక్షిన్లు అందరూ అలాగే కనిపిస్తూ ఉంటారు, చేయాల్సినవన్నీ చేస్తారు. మేబీ నెక్స్ట్ ట్రైలర్లో ఏమన్నా ఉంటుందో ఐ డోంట్ నో. బట్ ఓవరాల్గా అయితే ఈ కథ ఇలా బేస్ చేసుకొని వచ్చింది. సో ఈ సిరియన్ క్రిస్టియన్ల స్టోరీ, దీన్ని ఎంచుకున్న నేపథ్యాన్ని బట్టి సంథింగ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నారైతే అర్థమైంది. ఎక్కువ దుష్ట శక్తులు వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఊర్లో ఏం జరిగినా సరే ఇతను వెళ్ళి వాళ్ళని కాపాడుకోవాలి. ఆ టిపికల్ కేరళ సిరియన్ క్రిస్టియన్ స్టోరీతో ఈ కథ అయితే రన్ అవుతుంది ఓవరాల్. అంటే దీనిపైన అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండవచ్చు? లైక్ చాలా డేస్ తర్వాత అనుష్కని మనం ఆ ట్రైలర్లో చూసినట్టయితే 2 times చూపెట్టిండు, అది కూడా చామింగ్గా చూపెట్టిండు. అంటే మీరు చెప్పినట్టు ఇక్కడ యక్షిని అయ్యి ఉండొచ్చు. ఒకవేళ పాజిటివ్ రోల్ ఉండేది ఉంటే మేబీ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. నాకు కూడా ఈ కథ తెలియదు, కొత్తే. సో వాళ్ళని వీళ్ళు అడిగితే చెప్పిన మాటలే నాకు కూడా. సో ఇక అసలు విషయానికి వస్తే ఇట్లాంటి టిపికల్ కథలు ఎంచుకున్నప్పుడు ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయిన కథలు ఉన్నాయి. ట్రీట్మెంట్లో కొన్ని లోపాలు ఉంటే కథ ఎంత బాగా తీయగలిగినా, ఎంత ఖర్చు పెట్టి తీయగలిగినా, ఎంత చెప్పినా సరే మనుషులకి ఎక్కడి కథలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొన్నియిన్ సెల్వన్ని తీసుకున్న తెలుగు మాతృకలో దానికి అంత ఆదరణ లభించలేదు. కాకపోతే అదొక పెద్ద ఇట్స్ అ మాస్టర్ పీస్. అవును. నెక్స్ట్ ఆ తర్వాత ఉరిమి అనే ఒక సినిమా వచ్చింది. అందులో విద్యాబాలను, నిత్యామీనను, మన జెనీలి అందరూ ఉంటారు. అది కూడా ఆ కత్తి ఉరిమి అంటే అది ఇంత ఇలా పల్చని కత్తి, అది కూడా ఎందుకో సరిగ్గా ఆడలా, కొంచెం ఇబ్బంది పెట్టింది తెలుగు లాంగ్వేజ్లో. మలయాళం కూడా అలా. మోహన్ లాల్ గారు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రయోగాలు కూడా చేశారు, అవి కూడా కొంచెం సరిగ్గా ఆడలా. అంటే ఈ టిపికల్ కథలు ఎంచుకున్నప్పుడు. సో ఇట్లాంటి అండ్ అంతెందుకు అనగనగా ఒక ధీరుడు, సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. బట్ ఏంటో ఆ టైంలో జనాలకు అంత ఇదిగా ఎక్కల. సో అండ్ ఇదే అనుష్క గతంలో ఒక ప్రయోగం చేసింది వర్ణ అని. అవును. అది కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. సో ఇట్లా ఈ యాంగిల్లో తీసుకుంటే కథలు చాలా బాగుంటాయి, మంచి స్టోరీలు. అవి అందరికీ చెప్పాలనే అందరూ సినిమాలు తీస్తారు. నువ్వు కాంతారా లాగా డీటెయిలింగ్గా నీట్గా చెప్పగలిగితే ఎక్కుద్ది. ఓ దురంధర్ లాగా కూడా నీట్గా చెప్పగలిగినా ఎక్కుద్ది. స్క్రీన్ ప్లేని గందరగోళం చేస్తే ఇంకేదో అయితే సరిగ్గా ఉండదు. బట్ ఇప్పటివరకు అయితే నాకు అందిన సమాచారం ప్రకారంగా ఇది ఒక స్టోరీ వైజ్గా అయితే ఇది ఒక మంచి మాస్టర్ పీస్.
చాలా మంచి స్టోరీ. అందరికీ ఒక కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇట్లాంటి కథల వల్ల. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మక్కువ చూపిస్తారంటారా? మీరు చెప్పింది కేరళ అతని స్టోరీ అంటున్నారు కదా, చూపిస్తారంటారా? ఆబ్వియస్లీ డిమోంటీ కాలనీని ఆదరించాలా, ఎక్కడైనా ఉంటుంది. అంటే ఎందుకు ఇప్పుడు అనుష్కదే ఘాటి సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. నాకు చాలా ఇష్టమైన అతి తక్కువ సినిమాల్లో ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా ఘాటికో సపరేట్ స్పేస్ ఉంటుంది. డైరెక్టర్ ఆ ప్రాంతాన్ని ఎంత నీట్గా చూపించాడు, అంత బాగా చూపించాడు. బట్ ఆ రిజల్ట్ మనకి అంటే థియేటర్లో సరిగ్గా లేదు. అఫ్కోర్స్ ఓటీటీలో అది ఎక్కడికో వెళ్ళిపోయిందిలే, థియేటర్లో దానికి సరిగ్గా రిజల్ట్ ఇవ్వాల. ఇట్లా చూసుకుంటూ పోతే కొన్ని సినిమాలు చాలా మంచి కథలతో వచ్చిన వాళ్ళు చెప్పే విధానంలో బ్యాలెన్స్ కొంచెం తప్పినా ఏదైనా రిజల్ట్ విషయంలో అటు ఇటు తేడాలు జరుగుతాయి. కానీ ఇట్లాంటి కథలు అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేది నాకు పర్సనల్గా నాకు అనిపించింది చెప్తున్నా. అందరు తెలుసుకోవాలి ఇలాంటి స్టోరీస్, ఏదో రకంగా తెలుసుకుంటే ద పీపుల్ విల్ ఎంజాయ్ అలా.